ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 10వ అధ్యాయం. ఆజామిలుని పూర్వజన్మ వృత్తాంతం. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ ఆజామిలుడు ఎవరు? వాని ఈ పూర్వజన్మం ఎటువంటిది? పూర్వజన్మం ఎట్టి పాపం చేసి ఉండెను? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠంలో తీసుకొని పోయిన తర్వాత ఏమి జరిగినో వివరించవలసిందిగా ప్రార్థించను. అంతా మునిశ్రేష్ఠుడు జనక మహారాజు గాంచి ఇట్లు పలికిన. జనక, ఆజామిలుని విష్ణుదూతలు వైకుంఠంలో తీసుకుని పోయిన తర్వాత యమకింకర్లు తమ భ్రమపడుతూ యమధర్మరాజుకు అడిగేయి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారం ఆజామిలుని తీసుకుని వచ్చి వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి ఆజామిలుని విమానం ఎక్కించి వైకుంఠమును తీసుకొని పోయి మేము చేయనిది లేక చాలా విచారిస్తూ ఇచ్చటికి వచ్చినారము అని భయకంపితులై వినిపించుకునేది. అవురా, ఎంత పని జరిగిను? ఎప్పుడు ఇట్టి విధంగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండవచ్చు అని యముడు తన దివ్య దృష్టితో ఆజామిలుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుని, ఓహో, అది ఆ సంగతి. తన అవసాన కాలంన నారాయణ అని వైకుంఠవాసిని నామస్మరణ చేసి ఉండెను. అందుకు గాను విష్ణుదూతలు వచ్చి వాణ్ణి తీసుకుని పోయి తెలియక కానీ తెలిసిన కానీ రుచిసన్న హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్ప కలుగును కనుక ఆజామిలునిపై వైకుంఠ ప్రాప్తి కలిగింది కదా అనుకున్నాను. ఆజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశం ఒకనొక శివాలయంలో అర్చకుడిగా ఉండెను. అతడు తన అపురూపమైన అందం చేతను, సిరి సంపద చేతను, బలం చేతను గర్భిష్టి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనం నాపారించి శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యం పెట్టక దుష్ట సావాసంలో తిరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెను. ఇతడు ఇలా ఉండగా ఇతను చేసిన పాపకార్యములు చాలానే ఉండెను. అప్పటి నుండి కొంతకాలంలో శివార్చనకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణిస్తూ మరణించాను. అతడు రౌరుబాధ నరక కోపంలో పడి నానావిధములు పొంది మరలా నరజన్మం ఎత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవతా దర్శనం చేసి ఉండుట వలన 7 జన్మముల పాపం నశించుట చేత ఆజామిలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలంలో నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయింది. బ్రాహ్మణు భార్య కాముని కూడా రోగగ్రస్తులై చనిపోయిన. అనేక యమయాతనలు అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించింది. ఆ మాలవాడు ఆ పిల్లని జన్మరాశి చూపించగా తండ్రి గండంలో పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాను. మాలవాడు ఆ శిశువును తీసుకుని పోయి అడవి అందు వదిలిపెట్టును. అంతలో ఒక విప్రుడు ఆ దారిని పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలిపడి తీసుకుని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమని ఆ బాలికే ఆజామిలుడు పెళ్లి చేసుకున్నాను. వారి పూర్వజన్మ వృత్తాంతం అని చెప్పాను. నిర్మలమైన మనసు ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీ